ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గర్భసంచిలో గడ్డలు. దీన్నే మనం ఫైబ్రాయిడ్స్ అని కూడా అంటాం. సో అసలు ఈ గర్భసంచిలో గడ్డలు అంటే ఏంటి, దీని వలన వచ్చే సిమ్టమ్స్ ఏంటి, సో అన్ని గడ్డలకి మనం ఆపరేషనే చెయ్యాలా, దానికి ఆపరేషన్ చేయకుండా ఇంకేమన్నా పద్ధతులు ఉన్నాయా, గర్భసంచిలో గడ్డలు మాత్రమే తీయగలమా లేకపోతే గర్భసంచి మొత్తం తీయాల్సి ఉంటుందా అన్న విషయాల మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మనం చాలా మట్టుగా మీ ఇంట్లో కానీ లేకపోతే మీ అమ్మగారికి కానీ చెల్లికి కానీ అక్కకి కానీ ఎక్కువగా మనం వింటూ ఉంటామన్నమాట. సో ఈ గర్భసంచిలో గడ్డలు అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేది 3 రకాలుగా మనం విభజిస్తామండి. ఈ గర్భసంచిలో పొరని మనం పై పొర, మధ్యలో పొర, లోపల పొరగా విభజిస్తాం. సో పై పొరలో ఉండే ఫైబ్రాయిడ్స్ని సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అని అంటాము. మధ్యలో పొర అంటే మజిల్లో ఉండే ఫైబ్రాయిడ్స్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాము. లోపల క్యావిటీ లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అని అంటాము. యూజువల్గా సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ పెద్దగా మనకి ఇబ్బంది ఏమీ కలిగించదు అన్లెస్ అంటిల్ అవి మరీ పెద్ద సైజులో ఉంటే ప్రెషర్ సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి. ప్రెషర్ సిమ్టమ్స్ అంటే ఏంటి అంటే పెల్విక్ పెయిన్ అంటే కడుపులో నొప్పి, ఫ్రంట్లో ఉండే ఆర్గాన్స్ మీద ప్రెషర్ పట్టడం వలన యూరిన్లో ఇబ్బంది, యూరిన్ పాస్ చేయటంలో ఇబ్బంది, లేకపోతే పోస్టీరియర్గా ఉండే రెక్టం మీద వాటి మీద పడటం వలన కాన్స్టిపేషన్, ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ ఇలాంటి సిమ్టమ్స్తో ఎక్కువగా ప్రెజెంట్ అవుతారనమాట. సో సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అన్లెస్ అంటిల్ అది చాలా లార్జ్ సైజులో ఉంటే తప్ప ఇవి పెద్దగా సిమ్టమ్స్ ఏమీ ఎక్కువగా కాజ్ చేయవు. పోతే ఇంట్రామ్యూరల్ అండ్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ వచ్చినట్టయితే ఇవి ఎక్కువగా డిస్మెనూరియా అంటే పీరియడ్స్లో ఉండేటప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండటం, హెవీ బ్లీడింగ్ ఎక్కువగా ఉండటం, అండ్ అంతేకాకుండా సివియర్ పెయిన్ ఉండటము, దాని వలన ప్రెషర్ సిమ్టమ్స్, పెయిన్ అబ్డామిన్ ఇలా ఈ సిమ్టమ్స్తో ఎక్కువగా ప్రెజెంట్ అవుతారనమాట. సో ఈ సిమ్టమ్స్కి మనం ఎలా ట్రీట్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది మనం వస్తే ఈ ఫైబ్రాయిడ్స్ అన్ని ఫైబ్రాయిడ్స్ మనం ఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ ఉండి దాంతో కనుక మీకు సివియర్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే మాత్రమే యూజువల్గా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మనం రిమూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా 2, 3, 1 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ని మేము యూజువల్గా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్న ఫైబ్రాయిడ్ లేదంటే 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్న ఫైబ్రాయిడ్ దాంతోపాటు సిమ్టమ్స్ ఉంటే మాత్రమే ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మేము రిమూవ్ చేస్తాం. సో యూజువల్గా ఏంటి అంటే ఈ ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ మాత్రమే రిమూవ్ చేసే పద్ధతిని మనం మయోమెక్టమీ అని అంటాం. సో ఇది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా, రెండవది ఓపెన్ పద్ధతి ద్వారా. సో ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేసేదాన్ని లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అని అంటాం. సో లాప్రోస్కోపీ ద్వారా చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఫైబ్రాయిడ్ మీద ఆ ఫైబ్రాయిడ్ మొత్తాన్ని తీసి ఆ ఫైబ్రాయిడ్ని ఇంటాక్ట్గా చిన్న ఇన్సిషన్ ద్వారా మళ్ళీ ఆ పొట్టపై నుంచి కానీ లేకపోతే కింద నుంచి కానీ చిన్న ఇన్సిషన్ ఇచ్చి తీస్తామన్నమాట. సో ఈ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే మార్బిడిటీ అంటే పెయిన్ అది చాలా తక్కువగా ఉంటుంది. ఇమీడియట్గా పోస్ట్ ప్రొసీజరే వాళ్ళ రెగ్యులర్ రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఓపెన్ మయోమెక్టమీ ద్వారా వచ్చే పద్ధతి ఏంటి అంటే మనం చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ యూట్రస్ మీద నుంచి ఆ ఫైబ్రాయిడ్ మనం కంప్లీట్గా తీస్తాం. సో ఇంటాక్ట్గా మనకి ఆ ఫైబ్రాయిడ్ అనేది వస్తుంది. సో అది ఓపెన్ పద్ధతిలో ఉండే అడ్వాంటేజ్ అనమాట. సో అది కాకుండా 4 సెంటీమీటర్లు కనుక తక్కువగా ఉండి ఒకవేళ కొన్ని సిమ్టమ్స్ కనుక వాళ్ళు ప్రెజెంట్ అయ్యారు అని అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ లేకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్ లాంటివి ఇస్తూ ఉంటాం. సో మనం రెగ్యులర్గా అంటే నా దగ్గరికి వచ్చే ఆడవాళ్ళు ఏంటి అంటే యూజువల్గా వాళ్ళు మేడం నాకు ఈ ఫైబ్రాయిడ్ ఉంది, ఈ ఫైబ్రాయిడ్కి ఏమి మందులు ఉండవా, మందుల ద్వారా తగ్గించలేమా అనే క్వశ్చన్స్ ఎక్కువగా నన్ను అడుగుతూ ఉంటారండి. సో ఒకవేళ ఫైబ్రాయిడ్ని ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గించవచ్చా అంటే ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గించినా కూడాను అంటే తగ్గించే పద్ధతి ఉంది, కానీ ఆ తగ్గించేటప్పుడు కూడాను మేము యూజువల్గా ఈ ట్యాబ్లెట్స్ అనేది ప్రీ ఆపరేటివ్ అంటే మయోమెక్టమీ చేసే ముందు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తాం. ఎందుకంటే మేము ఏదైతే ఈ ట్యాబ్లెట్లు వాడతామో అది టెంపరరీ ట్రీట్మెంట్. మళ్ళీ ఆ ట్యాబ్లెట్లు ఆపంగానే మళ్ళీ మీకు ఆ ఫైబ్రాయిడ్ సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో యూజువల్గా ఏంటంటే ప్రీ ఆపరేటివ్ అంటే మయోమెక్టమీకి మేము ఎవరైతే ప్లాన్ చేసుకుంటామో మయోమెక్టమీ
మ్యామోమెక్టమీ కానీ హిస్టరెక్టమీ కానీ ఎవరికైతే మేము ప్లాన్ చేసుకుంటామో వాళ్ళకి ముందు మాత్రమే ట్యాబ్లెట్స్ అనేది ఇస్తాము. అంతేగాని నార్మల్గా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించడానికి మాత్రం ట్యాబ్లెట్స్ అనేది యూజువల్గా ఇవ్వమన్నమాట. అంతేకాకుండా కొత్త పద్ధతులు అంటే ఈ మధ్యన కాలంలో అల్ట్రాసౌండ్ ద్వారా ఎంఆర్ఐ ద్వారా రేస్ పంపించి ఫైబ్రాయిడ్ సైజుని తగ్గిస్తున్నారు. సో అవన్నీ కూడా ఏంటి అంటే కొత్త పద్ధతులు. సో ఈ విధంగా ఏంటి అంటే ఫైబ్రాయిడ్ వస్తే ఏంటి, ఫైబ్రాయిడ్ వలన ఇటువంటి సిమ్టమ్స్లో అన్ని ఫైబ్రాయిడ్లు అయితే తీయాల్సిన అవసరం లేదండి. ఎవరికైతే అవసరమో వాళ్ళకు మాత్రమే ఈ ఫైబ్రాయిడ్ అనేది తీస్తాము. కొంతమందికి అంటే మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే దగ్గరలో ఉన్న అంటే 45-50 ఇయర్స్లో ఉన్నారు, వాళ్ళకి 2 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడే 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడే ఉన్న వాళ్ళకి అస్సలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే యూజువల్గా మెనోపాజ్ అయిన తర్వాత ఈ ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ష్రింక్ అయిపోతుంది. అలా కాకుండా 45-50 ఇయర్స్లో ఉన్న వాళ్ళల్లో 6-7 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది అండ్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి అని అన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆపరేషన్ చేసి ఇది తీయించుకోవాల్సి ఉంటుంది. నేను ఈరోజు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.